అనగనగా ఒక కృష్ణాపురం అనే గ్రామంలో సోమయ్య, రామయ్య అనే ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రి రంగనాథం ఊర్లో మంచి పేరు ఉన్న రైతు. రంగనాథంకి ఇద్దరు కొడుకులంటే ప్రాణం. కానీ వాళ్ళిద్దరి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉండేది. చిన్నవాడు రామయ్య కష్టజీవి, చాలా నిజాయితీపరుడు, మృదువైన స్వభావం గలవాడు. పెద్దవాడు సోమయ్య పూర్తి సోమరిపోతు. పని చేయడం అంటే అతనికి పరమ అసహ్యం. అందుకే ఊర్లో అతన్ని చాలామంది అడ్డగాడిద అని ఎనకాల పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. సోమయ్య భార్య గౌరీ భర్తకు తగ్గ భార్య. పని చెయ్యదు కానీ డబ్బు మీద ఆశ. అబద్ధాలు చెప్పడంలో మాత్రం దిట్ట. రామయ్య భార్య లక్ష్మి చాలా మంచిది. భర్తకి చేదోడువాదోడుగా ఉంటూ పొలం పనుల్లో కూడా సహాయం చేసేది. ఒకరోజు వయసు మీద పడిన రంగనాథం ఆరోగ్యం క్షీణించింది. ఇద్దరి కోడలను కొడుకులను పిలిపించాడు. చూడండ్రా, నాకు రోజులు దగ్గర పడ్డాయి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. నాన్న, భయం ఎందుకు? అంతా బాగానే ఉంది కదా. వైద్యుణ్ణి పిలిపిస్తాను. వద్దురా, నా జబ్బు వైద్యుడికి లొంగేది కాదు. నేను చెప్పేది వినండి. మన దగ్గర ఉన్నది చెరొక 10 ఎకరాలు. రెండోది ఇల్లు. నేను పోయాక మీరు కొట్టుకోకూడదు. అలా అనకు నాన్న, నువ్వు మాతోనే ఉంటావు. మాకు ఆస్తితో దిగులేమీ లేదు. లేదురా రామయ్య, నాకు తెలుసు. నేనొక వీలునామా రాశాను. దాన్ని మన ఊరి పెద్ద పుల్లయ్య గారికి ఇచ్చాను. నేను పోయిన 11వ రోజున ఆయన దాన్ని చదివి వినిపిస్తాడు. నా ఆఖరి కోరిక ఒకటే, మీరిద్దరూ కలిసి ఉండాలి. సోమయ్య, నువ్వు కొంచెం నీ సోమరితనాన్ని తగ్గించుకోరా. రామయ్య చాలా మంచివాడు. వాణ్ణి చూసన్నా నేర్చుకో. పోనీలే నాన్నా, పోతూ పోతూ కూడా వాడే నీకెక్కువయ్యాడు. నా గురించి నీకెప్పుడు చులకనే. ఈ మొండితనం, ఈ మొండితనమే నిన్ను ముంచుతుందిరా. అందుకే అందుకే ఆ వీలునామా అలా రాయించాను. సరే, నన్ను ప్రశాంతంగా పోనివ్వండి. ఆ రాత్రి రంగనాథం కన్ను మూశాడు. ఆ రోజు ఇల్లంతా విషాదంతో నిండిపోయింది. రామయ్య, లక్ష్మి గుండెలు పగిలేలా ఏడ్చారు. సోమయ్య, గౌరీ మాత్రం త్వరగా ఈ కార్యక్రమాలు ముగిసిపోతే ఆస్తింతో తెలుసుకోవచ్చని ఎదురుచూడసాగారు. అలా కొన్ని రోజుల తర్వాత 11వ రోజున ఊరి పెద్ద పుల్లయ్య గారు రంగనాథం ఇంటి అరుగు మీద కూర్చున్నారు. చూడండ్రా సోమయ్య, రామయ్య, మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. వాడు చెప్పినట్టే ఈ వీలునామా చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. త్వరగా చదవండి పుల్లయ్య గారు, బాగా ఎండగా ఉంది. మా ఇద్దరు కుమారులకు, సోమయ్య, రామయ్య ఇద్దరికి ఆస్తి సమానంగా పంచుతున్నాను. మన దగ్గర ఉన్న 2 ఇళ్లలో తూర్పు దిక్కున ఉన్న పెద్ద ఇల్లు సోమయ్యకి చెందుతుంది. పరమడ వైపు ఉన్న చిన్న ఇల్లు నా చిన్న కొడుకు రామయ్యకు దక్కుతుంది. విన్నారా, మనకే పెద్ద ఇల్లు వచ్చింది. ఇక అసలు విషయం, మనకు ఉన్న 20 ఎకరాల మాగాల భూమి, దాన్ని నేను ఇప్పుడే పంచదలుచుకోలేదు. ఏంటి పంచకపోవడం ఏంటి? అదెలా కుదురుతుంది? కూర్చో సోమయ్య, ముందు మొత్తం విను. ఆ 20 ఎకరాలను నా ఇద్దరు కొడుకులు కలిసి 1 సంవత్సరం పాటు సాగు చేయాలి. ఇద్దరూ సమానంగా కష్టపడాలి. ఆ పొలం నుండి వచ్చే పంటను అమ్మి వచ్చిన డబ్బుని చెరిసగం పంచుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారా లేదా అన్నది నా స్నేహితుడు పుల్లయ్య గారు నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఈ పరీక్షలో నెగ్గితే అప్పుడు ఆ 20 ఎకరాలను చెరొక 10 ఎకరాలుగా పంచి ఇస్తాను. అలా కాకుండా నా పెద్ద కొడుకు సోమయ్య సోమరిపోతుతో పని చేయకున్నా లేదా గొడవపడి విడిపోయినా ఆ 20 ఎకరాల్లో 15 ఎకరాలు నా చిన్న కొడుక్కి చెందుతాయి.
మిగిలిన 5 ఎకరాలు మాత్రమే సోమయ్యకు దక్కుతాయి. ఇది నా తుది శాసనం. ఇది మోసం, ఇది అన్యాయం. రామయ్య గాడు నాన్నగారికి నా మీద లేనిపోనివి చెప్పి ఈ వీలునామా రాయించుకున్నాడు. దీనికి నేనొప్పుకోను. అవునండి, ఇదేం న్యాయం? తనకి 15, మాకు 5. అతను కష్టపడితే మాకేంటి? అతనితో కలిసి మేమెందుకు పని చేయాలి? అన్నయ్య, నాన్న మన మంచి కోసమే ఈ వీలునామా అలా రాసి ఉంటాడు. కలిసి పనిచేద్దాం అన్నయ్య. నీకు 5 ఎకరాలు రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. మనం కష్టపడితే చెరొక 10 ఎకరాలు వస్తాయి కదా. దయచేసి ఒప్పుకో అన్నయ్య. చూడు సోమయ్య, మీ నాన్నకి నీ గురించే భయం, నువ్వు పని చేయవని. ఇప్పుడు గనక నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పందాన్ని మీరినట్టే అవుతుంది. అప్పుడు రామయ్యకు 15 ఎకరాలు పంచి ఇచ్చేసి నీకు 5 ఎకరాలు ఇచ్చేసి నేను కూడా వెళ్ళిపోతాను. ఇక నిర్ణయం నీదే. లేదు, నాకు 10 ఎకరాలు కావాలి. సరే సరే, నేను ఈ ఒక్క సంవత్సరం వాడితో కలిసి పని చేస్తాను. కానీ పంటలో సగం నాకు రావాలి. తప్పకుండా. కష్టపడితే చెరు సగం. మంచిది. ఇక మీరు మీ పనులు చూసుకోండి. పుల్లయ్య గారు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటండి ఇది? మన కర్మ కొద్దీ అతనితో కలిసి పని చేయాలా? ఆ లక్ష్మి మొహం నేను చూడలేను. నోర్మి, ఆ పుల్లయ్య గారు చెప్పింది వినలేదా? మనం ఇప్పుడు పని చేయకపోతే 5 ఎకరాలు మిగులుతాయి. ఆ రామయ్య గాడు 15 ఎకరాలు తీసుకొని జర్జాగా బ్రతుకుతాడు. అది నేను చూడలేను. వాడికి 15 ఎకరాలు దక్కకూడదనుకుంటే ఈ ఒక్క ఏడాది నరకయాతన పడడానికి నేను సిద్ధం. మరి పనెవరు చేస్తారు? పని ఆ రామయ్య గాడే చేస్తాడు. నేను చేసినట్టు నటిస్తాను. వాడు ఒట్టి వెర్రిబాగులవాడు. నేను ఏం చెప్పినా నమ్ముతాడు. చూస్తూ ఉండు. వాని దగ్గర చాకిరీ చెయ్యించి పంటలో సగం మనం ఎలా తీసుకుంటామో. మరుసటి రోజు ఉదయం రామయ్య లక్ష్మి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య, అన్నయ్య, సమయం అవుతుంది. పొలం దున్నడానికి వెళ్దాం పదా. ఆ వస్తున్నారా తమ్ముడు? అబ్బా, నడుము పట్టేసిందిరా. రాత్రి పడుకున్న వాడిని ఉదయం లేవలేకపోయాను. అయ్యో బావగారు, పట్టు తప్పిందా? వేడి నీళ్లు కాపడం పెట్టమంటారా? అదేం వద్దులే అమ్మా, ఆయన ఎప్పుడు ఇంతే, ఏదో ఒక నొప్పితోనే లేస్తాడు. మీరు ముందు వెళ్ళండి, ఆయనకు కొంచెం నయం కాగానే వెనకాల వస్తాడులే. అలాగా, సరే వదినా. కానీ 20 ఎకరాలు దున్నాలి. నేను ఒక్కడినే. మరి ఎలా? అరే, నువ్వు మొదలు పెట్రా. నేను ఈ కాపడం పెట్టించుకొని 1 గంటలో వచ్చేస్తాను. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు చెయ్యగలవు. నేను మధ్యాహ్నం నుండి చేస్తాను. సరిపోతుంది. సరే అన్నయ్య, జాగ్రత్త. రామయ్య లక్ష్మి పొలానికి వెళ్లారు. రామయ్య ఎద్దులతో పొలం దున్నుతుంటే లక్ష్మి గడ్డలు చెక్కుతూ ఉంది. మధ్యాహ్నం అయ్యింది. ఏమండి, బావగారు ఇంకా రాలేదు. సర్ది తిన్నాం రండి. పాపం, అన్నయ్యకి నడునొప్పి ఎలా ఉందో. ఆ నొప్పి చాలా కష్టంగా ఉంటుంది. నీకు మీ అన్నయ్య మీద జాలి తప్ప కోపం రాదు. ఆయన నటిస్తున్నారో లేదా నిజంగా నొప్పో ఆ దేవుడికే తెలియాలి. ఛీ, అలా అనకు లక్ష్మి. సొంత అన్నయ్య నా దగ్గర ఎందుకు నటిస్తాడు? వస్తాడులే. సాయంత్రం వరకు రామయ్య లక్ష్మి ఎంతో కష్టపడి 5 ఎకరాలు దున్నారు. అలసిపోయి ఇంటికి వస్తూ ఉంటే సోమయ్య అరుగు మీద కనిపించాడు. అన్నయ్య, నడునొప్పి ఎలా ఉంది నీకిప్పుడు? ఇప్పుడే కొంచెం నయమైందిరా. రేపటి నుండి నేను కూడా వస్తానులే. ఎంత దున్నావు? ఓ 5 ఎకరాలు అయ్యిందన్నయ్య. అబ్బో, చాలానే కష్టపడ్డావురా తమ్ముడు. నాకు ఒంట్లో బాగుంటే ఇంక నేను 5 ఎకరాలు దున్నేవాణ్ణి. సరేలే, రేపు చూసుకున్నాం. మరుసటి రోజు అన్నయ్య, పద వెళ్దాం. పద వెళ్దాం. ఈరోజు నాకు నడుము నొప్పి
బాగానే ఉంది. కానీ రాత్రి కలలో మామగారు కనిపించారు. మామగారా? ఏమన్నారు? ఏమోరా, మా అత్తగారు ఆరోగ్యం బాలేదని వెంటనే రమ్మని కలలో వచ్చింది. గౌరీ పొద్దున్నుండి ఏడుస్తూనే ఉంది. అవును మరిది గారు, మా అమ్మగారికి ఎలా ఉందో కంగారుగా ఉంది నాకు. ఒకసారి వెళ్ళి చూసి రమ్మని అడుగుతున్నాను ఈయన్ని. అయ్యో, అవునా వదినా? అయితే ఇది చాలా ముఖ్యమైన పని. అన్నయ్య, నువ్వు వెంటనే ఊరు వెళ్ళు. పొలం పనులు కావాలంటే నేను చూసుకుంటానులే. కానీ రామయ్య, పొలం పని 20 ఎకరాలు. మనిషి ప్రాణం కన్నా పొలమేమో ముఖ్యం కాదన్నయ్యా. నువ్వు నిక్షేపంగా వెళ్ళిరా. 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు. అక్కడ పని చూసుకొనేరా. నువ్వు దేవుడురా తమ్ముడు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. సోమయ్య అలా చెప్పి పొరుగుర జాతరకి వెళ్ళాడు. రామయ్య లక్ష్మి కలిసి మిగిలిన 15 ఎకరాలు ఇంకా 4 రోజులు కష్టపడ్డారు. 5 రోజుల తర్వాత సోమయ్య తిరిగొచ్చాడు. అన్నయ్య, అత్తగారు ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నేను వెళ్ళేసరికి కొంచెం కుదుట పడింది. కానీ నన్ను చూసి చాలా సంతోషించింది. అందుకే 2 రోజులు ఉండి రావాల్సి వచ్చింది. పొలం పని అంతా అయిపోయిందా? ఆ అయిపోయిందండి. దున్నడం పూర్తయింది. అబ్బా, చాలా అలసిపోయి ఉంటావురా తమ్ముడు. సరే, విత్తనాలు నాటేటప్పుడు నేను చూసుకుంటానులే. కొన్ని రోజుల తర్వాత విత్తనాలు చల్లే సమయం వచ్చింది. అన్నయ్య, పద వెళ్దాం విత్తనాలు చల్లడానికి. సరే పద. సోమయ్య కొంచెం దూరం నడిచి ఆగి, రామయ్య. ఏంటి అన్నయ్య? ఈరోజు అమావాస్య కదరా? అవునన్నయ్య. అయితే ఏంటి? అమావాస్య రోజు విత్తనాలు చల్లితే పంట చేతికి రాదంటరా. మన నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, ఈ రోజు మనము పని మొదలు పెట్టకూడదు. అలాగా? నాన్నెప్పుడు చెప్పలేదే. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాంటి దోషాలు పోవాలి అంటే మన ఊరి చివర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి రావాలిరా. అప్పుడు రేపు మొదలు పెట్టచ్చు. సరే అన్నయ్య, ఇద్దరం వెళ్దాం పదా. లేదు, ఇద్దరం వెళ్తే ఇల్లు ఖాళీగా ఉంటుంది. అందులోనూ పూజ కూడా చాలా సమయం పడుతుంది. అందువల్ల నువ్వు ఇంట్లో ఉండు, నేను పూజ చేసుకొని వస్తాను. సరే అన్నయ్య, నువ్వు వెళ్ళిరా. సోమయ్య అలా చెప్పి చెరువు కిందన ఒక చెట్టు దగ్గర సాయంత్రం వరకు నిద్రపోయాడు. రామయ్య ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సాయంత్రం సోమయ్య ఇంటికి వచ్చాడు. అబ్బా, పూజారి గారు ఎంతసేపు పూజ చేశారో. మొత్తం మన పొలం పేరు మీద, నీ పేరు మీద, నా పేరు మీద అర్చన చేయించి వచ్చాను. ఇక చూడు, పంట బ్రహ్మాండంగా పండుతుంది. చాలా మంచి పని చేశావన్నయ్యా. మరుసటి రోజు లక్ష్మీ రామయ్య పొలంలో విత్తనాలు చల్లుతూ ఉండగా సోమయ్య వారికి సూచనలు ఇవ్వసాగాడు. అరే రామయ్య, అక్కడ సరిగ్గా చల్లలేదు, కొంచెం ఎక్కువ చల్లు. లక్ష్మి, నువ్వు మరీ దగ్గరగా వేస్తున్నావు, కొంచెం వెనక్కు జరుగు. ఏమండి, ఆయన గట్టి మీద కూర్చొని ఆర్డర్లు వేస్తున్నారు. ఆయన కూడా రమ్మని చెప్పండి. వదిలే లక్ష్మి, అన్నయ్యకి విత్తనాలు చల్లడం రాదు, అందుకే గట్టి మీద నుండి చెప్తున్నాడు. మనం తప్పు చేస్తే పంట సరిగ్గా పండదు కదా. అవునరా తమ్ముడు, అందుకనే చెప్తున్నా. నాకు అనుభవం ఎక్కువ కదా, అందుకనే మీరు కష్టపడండి, నేను పర్యవేక్షణ చేస్తాను. అలా విత్తనాలు చల్లడం పూర్తయింది. పంట మొలకెత్తింది. కలుపు తీసే సమయం వచ్చింది. అన్నయ్య, ఈరోజు కలుపు తీయాలి, కూలీల్ని పిలుద్దామా? కూలీలు ఎందుకు లేరా? మన పొలం మనం చేసుకోలేమా? అనవసరంగా డబ్బు దండగా, ఇద్దరం కలిసి చేస్తే 2 రోజుల్లో అయిపోతుంది. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, పద. ఇద్దరూ పొలానికి వెళ్లారు. సోమయ్య గంటసేపు కలుపు తీసినట్టు నటించాడు.
అబ్బా రామయ్య, ఏదో తేడాగా ఉందిరా. ఏమైందన్నయ్యా? మళ్ళీ నడుము నొప్పా? కాదురా, కడుపులో తిప్పుతున్నట్టు ఉంది. రాత్రి గౌరీ చేసిన వంకాయ కూర పడలేదనుకుంటా. నేను ఇప్పుడే పొదల చాటుకి వెళ్ళొస్తాను, నువ్వు చేస్తూ ఉండు. అలా వెళ్ళిన సోమయ్య ఊరి చివర ఉన్న కళ్ళు దుకాణానికి వెళ్ళి తాగి తూలి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఏంటండి ఇది? పొలానికి వెళ్తానని చెప్పి కళ్ళు దుకాణానికి వెళ్ళి తాగొచ్చారా? మీ తమ్ముడు చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నాకేంటి, ఆ వెర్రి రామయ్య గాడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. మనం మన పంటలో సగం తీసుకొని జర్జాగా బ్రతకాలి. మీతో ఇదే తంట. పొలం పనులంతా వాళ్ళే చేసుకుంటున్నారు. పుల్లయ్య గారు ఇది చూసి ఒప్పందం మీరారు అంటే మనకొచ్చేది 5 ఎకరాలే. ఆ 5 ఎకరాలా? అలా జరగడానికి వీల్లేదు. రేపటి నుండి నేను కూడా పొలానికి వెళ్తాను. కాని సోమయ్య బుద్ధి మారలేదు. రోజూ ఏదో ఒక సాకు చెప్పడం, పని నుండి తప్పించుకోవడం. రామయ్య లక్ష్మి ఇద్దురే ఆ 20 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇది ఇలా ఉండగా సోమయ్య గౌరీ ఒక కుట్ర పన్నారు. ఏమండి, పనంతా వాళ్ళే చేస్తున్నారు. పంట అంతా బాగా పండిన తర్వాత సగం మనకివ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఏం చేయమంటావ్? పుల్లయ్య గారు చూస్తున్నారు. వాళ్ళకు వచ్చే సగం పంట కూడా రాకుండా చేస్తే? అంటే మన పొలానికి పక్కనే ఉంది కదా భీమయ్య కాలవ. రాత్రికి రాత్రే గండు కొట్టేస్తే నీళ్ళని మన పొలంలోకి వచ్చేస్తాయి. మన పొలం అంతా నాశనం అవుతుంది. ఓసి పిచ్చిదానా, పంట నాశనం అయితే మనకు కూడా నష్టమే కదా. నష్టం వస్తుంది, కానీ నాన్నగారు ఒప్పందం ప్రకారం పంట పండలేదు కాబట్టి ఒప్పందం రద్దు అవుతుంది. అప్పుడు చెరి 10 ఎకరాలు ఇచ్చేస్తారు. అవును కదా, అప్పుడు మన 10 ఎకరాలు కౌలుకిచ్చేసి మనం కూర్చొని తినవచ్చు. అదే నేను చెప్పేది. ఆ రామయ్య గాడు ఆ 10 ఎకరాల్లో మళ్ళీ మొదటి నుండి కష్టపడతాడు. మనకు ఆ బాధ ఉండదు. భలే చెప్పావే గౌరీ, ఈ రాత్రికే ఆ పని చేద్దాం. ఆ రోజు రాత్రి సోమయ్య ఒక పార తీసుకొని భీమయ్య కాలువకు గండి కొట్టాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి పంటకి నీళ్లు పడదామని వెళ్ళి నీళ్లల్లో పంట మొత్తం మునిగిపోవడం చూసి బోరున ఏడ్చింది. ఏమండి, రండి, మన పంట మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. అయ్యో లక్ష్మి, ఇదేంటి? కాలువకు గండి కొట్టబడింది, మన పంట మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. ఇంతలో సోమయ్య గౌరీ అక్కడికి వచ్చారు. అయ్యయ్యో తమ్ముడు, ఇదేం ఘోరంరా! మన పంట, మన ఆశలన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయిరా. ఆ దేవుడికి మన మీద కళ్ళు కుట్టాయే, ఎంత కష్టపడ్డామో. అంతా పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాంరా, ఆ దేవుడే మనల్ని కలిసి ఉండొద్దని నిర్ణయించాడు. చూడు, కలిసి వ్యవసాయం చేస్తే నష్టం వచ్చింది. ఇంకా మనం ఈ ఒప్పందాన్ని కొనసాగించడం దండగా. వెంటనే పుల్లయ్య గారిని పిలిపించి, ఎలాగో పంట పండలేదు కాబట్టి ఒప్పందం రద్దు చేసి మన భూములు మనకి పంచమని అడుగుదాం. నీ ఇష్టమన్నయ్యా, నాకేం పాలుపోవడం లేదు. వెంటనే పుల్లయ్య గారిని పిలిపించారు. పుల్లయ్య గారు వచ్చి మునిగిపోయిన పంటను చూసి చాలా బాధపడ్డారు. అయ్యో, రంగనాథం మాట నిలబెట్టలేకపోయారేంట్రా? సరే, ఈ వాతావరణం మార్పుల్లో మనం ఏం చేయలేం. సరే, ఎలాగో పంట పండలేదు కాబట్టి ఈ ఒప్పంద పత్రాన్ని రద్దు చేస్తున్నాను. రేపే ఆ 20 ఎకరాలు కొలతలు ఏంచి చెరొక 10 ఎకరాలు పంచి ఇస్తాను. చాలా మంచిది పుల్లయ్య గారు, అదే మాకు కావాలి. పొలం 2 భాగాలుగా విడిపోయింది. సోమయ్య రామయ్య చెరొక 10 ఎకరాలు తీసుకున్నారు. అబ్బా, ఇన్నాళ్ళకి మనకు స్వేచ్ఛ దొరికింది. రేపే మీరు వెళ్ళి మన 10 ఎకరాలు భూపతి గారికి కౌలుకిచ్చేయండి. అదే పని మీద వెళ్తున్నా. సోమయ్య తన 10 ఎకరాలను వడ్డీ వ్యాపారి పెద్ద భూస్వామికి కౌలుకి 3 ఏళ్లు ఇచ్చాడు. దానికి బదులుగాను
ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. మరోవైపు లక్ష్మీరాము ఏమండి, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆ పొలానికి పెట్టాము. ఇప్పుడు మళ్ళీ దున్నాలన్నా కూడా డబ్బు లేదు. ఏం చేద్దాం? లక్ష్మి, మన పొలంలో నీరు ఎక్కువగా వచ్చి మన పంట మునిగిపోయింది. మన పొలంలో తేమ ఎక్కువగా ఉంది. అంటే మనం ప్రతిసారి కాలువ నీటిపై ఆధారపడడం చాలా కష్టం. మరి మనము ఏం చేద్దాం? మన పొలంలో బావి తవ్వదాం లక్ష్మి. బావి తవ్వాలంటే చాలా డబ్బులు అవుతుంది కదండి. మన దగ్గర అంత డబ్బులు లేదు కదా. డబ్బు లేకపోతే ఏంటి, నా 2 చేతులు ఉన్నాయి కదా. నేనే బావి తవ్వుతాను. కాకపోతే నువ్వు నాకు కొంచెం సహాయం చెయ్యి. మన బావిలో నీరు పడితే అంతే చాలు. సరే అండి, మీతో పాటు నేను కూడా తవ్వుతాను. ఆ రోజుటి నుండే రామయ్య లక్ష్మి తన 10 ఎకరాల పొలంలో బావి తవ్వడం మొదలుపెట్టారు. ఇది చూసిన సోమయ్య గౌరి నవ్వడం మొదలుపెట్టారు. చూసావా గౌరీ, రామయ్య గాడు తన పొలంలో బావి తవ్వుతున్నాడంట. వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా? మనకెందుకులేండి, తన పొలంలో బావి తవ్వుకుంటే ఏంటి, ఇంకేమైనా చేసుకుంటే మనకేంటి, మనకి డబ్బులు వచ్చాయి, హాయిగా తిన్నాం. సోమయ్య కవుల ద్వారా వచ్చిన డబ్బులతో హాయిగా జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. రామయ్య లక్ష్మి మాత్రం బావి తవ్వడానికి రాత్రింబగలు కష్టపడుతున్నారు. 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు నీటి జాడలేదు. ఇదంతా చూసి ఊరి జనం నవ్వడం మొదలుపెట్టారు. ఏంట్రా రామయ్య ఇది, పిచ్చి పనుల్లా ఉన్నాయి. నీళ్లు గాని పడకపోతే నీ కష్టం వృధా అవుతుంది. పడతాయి బాబాయ్, నా కష్టం. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, మా భూమిలో నీటి జల ఉంది అని. జల కాదు, పాతాళ గంగ ఉంది. తవ్వు తవ్వు, నిధి దొరికితే నాకు సగం ఇవ్వాలి సుమా. రామయ్య వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. అలా ఒకరోజు లక్ష్మి, లక్ష్మి, తడి తడి తగిలింది. నిజంగానా అండి? అవును. ఒక్కసారిగా నీటి ఊడ ఉప్పొంగింది. బావి నిండడం మొదలయ్యింది. రామయ్య ఆనందంతో పైకి ఎక్కి ఏడ్చాడు. ఇద్దరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మన కష్టానికి ఫలితం దక్కిందండి. అవును లక్ష్మి, ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ బావి నీటితో రామయ్య ఆ 10 ఎకరాల్లో 2 ఎకరాలు 2 పంటలు పండించడం మొదలుపెట్టాడు. ఊరిలో అందరికన్నా ఎక్కువ దిగుబడి సాధించాడు. మరోవైపు సోమయ్య పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. కౌలుకు వచ్చిన డబ్బులు 2 ఏళ్లకే అయిపోయింది. 3వ ఏడాది కరువు వచ్చింది. భూపతి పొలాన్ని సాగు చేయలేదు. కౌలు ఒప్పందం ముగిసింది. చూడు సోమయ్య, నీ పొలం నాకు వద్దు. అందులో ఏమీ పండదు, ఉత్త మట్టి పిల్లలు తప్ప. నేను ఒప్పందం రద్దు చేసుకుంటున్నా. అయ్యో భూపతి గారు, మరి నా జీవనం ఎలా? నాకేం తెలుసు, వెళ్ళి మీ తమ్ముళ్ళ కష్టపడు. వాడు చూడు ఎంత బాగుపడ్డాడు. వెళ్ళు ఇక్కడి నుండి. సోమయ్యకి ఏం చేయాలో పాలుపోలేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. తినడానికి తిండి లేదు. గౌరీ ప్రతిరోజు పోరు పెట్టడం మొదలుపెట్టింది. ఏంటండి, ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. మీ తమ్ముణ్ణి చూడండి, ఎంత జర్జాగా బతుకుతున్నాడో. వెళ్ళి అతన్ని అడగండి. వాడి దగ్గరికా నేను వెళ్ళను. మరి ఇంట్లో అందరం పస్తులున్నామా? నీ మొండితనం వల్లే మనకి ఈ గతి పట్టింది. వెళ్ళి అడగండి. సోమయ్య చేసేది లేక తలదించుకొని రామయ్య ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య, నువ్వా? రా అన్నయ్య, లోపలికి రా. రామయ్య, ఏమైందన్నయ్య, ఎందుకు అదోలా ఉన్నావు? రామయ్య, ఇంట్లో ఇంట్లో తినడానికేమీ లేవురా. గౌరీ, అయ్యో బావగారు, ఆ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? లోపలికి రండి. సోమయ్య కడుపు నిండా భోజనం చేశాడు. అన్నయ్య, నీ పొలముంది కదా, ఎందుకు సాగు చేయడం లేదు? సాగు చెయ్యాలంటే నీళ్లు కావాలి కదా రామయ్య. కాలువలో నీళ్లు లేవు, కరువు కదా. నా బావి ఉంది కదా అన్నయ్య.
నీ బావి నీళ్లు నాకిస్తావా రామయ్య? నా నీళ్లు నీ నీళ్లు ఏంటి అన్నయ్యా? మన ఇద్దరం అన్నదమ్ములం. సరే, ఒక పని చేద్దాం. నీ 10 ఎకరాలకి నా బావి నీళ్లు తీసుకున్నాం. మనము భూమి దున్ని పంట పండిద్దాం. వచ్చిన దాంట్లో నాకు కొంచెం ఎక్కువ నీళ్ళిచ్చాను కాబట్టి మిగతాది నీకు. వద్దు రామయ్య, వద్దు. ఇద్దరం కష్టపడదాం. నువ్వు నీళ్ళిస్తావు, నేను కష్టపడతాను. సరే అన్నయ్య, నువ్వు కష్టపడతానంటే చాలు. రేపటి నుండే మొదలు పెడదాం. కాని సోమయ్య బుద్ధి మారలేదు. రామయ్య పొలానికి నీళ్లు కావాలి, సోమయ్య పొలానికి నీళ్లు కావాలి. నీళ్లు తోడడానికి ఒక జంతువు అవసరం పడింది. అన్నయ్య, మనం ఇద్దరం ఒక జత ఎద్దులని కొనాలి. ఎద్దులు చాలా ఖరీదురా. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర లేవు. సరే, సంతకు వెళ్ళి చూద్దాం. ఏదైనా తక్కువకు వస్తుందో. ఇద్దరూ సంతకు వెళ్లారు. మంచి ఎద్దుల ధర ఆకాశంలో ఉంది. రామయ్య, అదిగో అక్కడ చూడు. ఏంటి అన్నయ్య అది? అదేరా గాడిద. తక్కువ ధరకే వస్తుంది. నీళ్లు తోడడానికే కదా. ఇక ఎద్దులు ఎందుకు? ఈ గాడిదనే కొన్నాం. గాడిద? అది మొండిగటం కదా అన్నయ్యా. అరే, మనం చెప్తే వింటుందిలే. ఖర్చు తగ్గుతుంది కదా. పద. సోమయ్య చాలా తక్కువ ధరకి బేరమాడి ముసలి మొండిగాడిదను కొన్నాడు. ఆ మరుసటి రోజు నుండి అసలు కష్టం మొదలయ్యింది. ఆ గాడిద అస్సలు పనిచేయడం లేదు. రా రా, పో పో. ఆ గాడిద దారికి అడ్డంగా నిలబడి కదల్లేకపోయేది. పొలం దున్నడానికి ప్రయత్నిస్తే గట్టు మీద కూర్చునేది. భలే ఉందిరా సోమయ్య. నీలాగనే ఉంది ఈ గాడిద కూడా. అచ్చం అడ్డగాడిద. ఏంటి పుల్లయ్య గారు, నన్ను గాడిదతో పోలుస్తారా? పోల్చడం కాదురా, నిజం చెప్పాను. నువ్వు పని చేయకుండా అందరికీ అడ్డంగా ఉన్నావు. ఈ గాడిద కూడా పని చేయకుండా దారికి అడ్డంగా ఉంది. అందుకే అన్నాను, అడ్డగాడిదకి అడ్డగాడిదే దొరికిందని. సోమయ్యకు అవమానంతో చచ్చిపోవాలనిపించింది. ఆ రోజంతా ఎవ్వరితో మాట్లాడలేదు. విన్నారా? ఊరంతా మనల్ని చూసి నవ్వుతున్నారు. మీ వల్లే ఆ గాడిదను కొని మన పరువు తీశారు. నోర్ముయ్, నా పరువంతా పోయింది. ఆ గాడిద పరువా? అంటే నేను గాడిద కంటే హీనమా? ఉండు, దానికి నాకు తేడా ఏంటో చూపిస్తాను. సోమయ్యలో పౌరుషం వచ్చింది. ఆ అవమానంతో సోమయ్య మారాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కంటే సోమయ్యే వేగంగా నిద్ర లేచాడు. ఆ గాడిదను తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాడు. అది కదలనని మొరాయించింది. చూడు, నన్ను నీతో పోల్చారు. నీకన్నా నేను అధ్వానమని నవ్వుతున్నారు. ఈరోజు నువ్వు నేను కష్టపడాలి. మనమేంటో నిరూపించాలి. ఏమైందో ఏమో, సోమయ్య ఆ గాడిదతో పాటు కష్టపడ్డం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి పొలం దున్నారు. రామయ్య, లక్ష్మి చూస్తూ ఆశ్చర్యపోయారు. 6 నెలలు గడిచాయి. సోమయ్య, రామయ్య కలిసి ఆ 20 ఎకరాల్లో అద్భుతమైన పంట పండించారు. పంట కోతకొచ్చింది. 100 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. అన్నయ్య, ఒప్పందం ప్రకారం నీళ్లు నావి కాబట్టి ఆపరా. నీళ్లు నీవి, కష్టమిద్దరిది. మొదట తప్పు నాది. నేను కనుక నీ పంటను ముంచుకనుంటే ఈ కష్టాలే వచ్చేవి కాదు. ఏంటన్నయ్యా, పొలం ముంచడమా? అవుండ్రా తమ్ముడు. ఆ రోజు కాలువకి గండి కొట్టింది నేనే. నా 10 ఎకరాలు తీసి కౌలుకిచ్చి నేను సోమరిగా బతకాలనే నీ కష్టమంతా నాశనం చేశాను. నన్ను క్షమించరా. అన్నయ్యా, నాకు తెలుసు నన్ను నువ్వు క్షమించవని. అందుకే ఈ 100 బస్తాల్లో 70 బస్తాలు నీకు, 30 బస్తాలు నాకు. పిచ్చన్నయ్య, ఆ విషయం నాకెప్పుడో తెలుసు. ఏంటి, నీకు తెలుసా? గండి కొట్టిన చోట నీ కాలు జోడు గుర్తుపట్టానన్నయ్యా. కానీ నువ్వు నా సొంత అన్నయ్యవి. నిన్ను నేను ఎలా నిలదీయగలను? అందుకే ఎప్పుడైనా నువ్వు మారుతావని ఎదురుచూశాను. రామయ్య, నన్ను క్షమించరా. ఈ పంటలో చెరిసగమన్నయ్యా. 50 నాకు, 50 నీకు. వద్దురా.
ఇదే నా తుది నిర్ణయం. అప్పుడే అక్కడికి వచ్చిన పుల్లయ్య గారు ఇదంతా చూశారు. భలే సోమయ్య, నువ్వు నిజంగా మారావురా. నువ్వు అడ్డగాడిదివి కాదురా, ఇప్పుడు నువ్వు బంగారు గాడిదివయ్యావు. అవును పుల్లయ్య గారు, ఈ గాడిదే నా గురువు. ఇది నాకు కష్టపడ్డం నేర్పింది. ఆ రోజు నుండి సోమయ్య రామయ్య కలిసిమెలిసి ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఊరిలోనే ఆదర్శ అన్నదమ్ములుగా పేరు తెచ్చుకున్నారు. ఆ మొండిగాడిది కూడా వాళ్ళతో పాటే సంతోషంగా ఉంది. చూశారు కదా, మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అది ధర్మపురం గ్రామం. ఊరి చివరన చిన్న తాటాక గుడిసెలో సూరయ్య అతని భార్య పార్వతి నివసిస్తున్నారు. వాళ్ళకి ఉన్నదల్లా ఆ గుడిసె. దాని ఆనుకొని ఊరి దారి ఉన్న ప్రహార దారి పక్కన ఒక్క 7 గుంటల బంజరు భూమి మాత్రమే. ఆ భూమిలో ఏమీ పండదు. రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. సూరయ్య రోజు ఏదో ఒక పనికి వెళ్ళి 10 రూపాయలు తెస్తేనే వాళ్ళిల్లు గడిచేది. ఒకరోజు సాయంత్రం ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం మొదలయింది. సూరయ్య వర్షంలో తడుస్తూనే రేపటి వంట కోసం ఒక పొడవాటి గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు. పార్వతి గుడిసె బయట అరుగు మీద కూర్చొని రాత్రి సద్దనంలోకి కాసంత గోంగూర పచ్చడి నూరుతుంది. పక్కనే వాళ్ళ పెంపుడు కోడి వర్షానికి భయపడి అక్కడే తిరుగుతుంది. అప్పుడే ఆ వర్షంలో బురద దారిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వాళ్ళ గుడిసె వైపు రావడం కనిపించింది. అతనే భద్రయ్య. ఒంటి మీద సిలుకు లాంచి పట్టు పంచె, భుజం మీద ఒక కండువా, చేతిలో ఒక బ్యాగు పట్టుకుని వస్తున్నాడు. ఏమే పార్వతి, అటు చూడు, వర్షంలో ఎవరో మన గుడిసె వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. పెద్ద మనిషిలా ఉన్నాడు. ఎవరాయనా? ఏరా సూరయ్య, నన్ను గుర్తుపట్టలేదా? మీ నాన్నకి వరుసకు అల్లుండవుతాను, నీకు బావనవుతాను. నా పేరు భద్రయ్య. 20 ఏళ్ల క్రితం మీ పెళ్లికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. అరే రే భద్రయ్య బావా, నువ్వా? రండి రండి. ఈ వర్షంలో ఎంత కష్టపడ్డావో. అరే పార్వతి, లోపలికి వెళ్ళి బావగారికి తల తుడుచుకొని టవల్ తీసుకురా. రా బావా, అరుగు మీద కూర్చో. దండాలండి అన్నయ్య. చాలా రోజులకి మా పేదోళ్ళ ఇల్లు గుర్తుకు వచ్చింది. పేదోలేంటి చెల్లమ్మా, బంధుత్వం ముందు పేదోలేంటి? నేను పట్నంలో పెద్ద వినప సామాన్ల వ్యాపారం చేస్తున్నాను. నా కింద 100 మంది పని వాళ్ళు ఉన్నారు. కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ పట్నంలో పడిపోయి మన బంధువులను, చుట్టాలను అందరినీ వదిలేశాను. 2 రోజులు ప్రశాంతంగా నా అల్లుడు సూరయ్య ఇంట్లో ఉండి మీ ప్రేమాభిమానాలు పొంది వెళదామని బ్యాగు సర్దుకొని వచ్చేశాను. సూరయ్య, పార్వతి ఆ మాటలకి ఎంతో ఉప్పొంగిపోయారు. అంతటి కోటీశ్వరుడు తమ గుడిసెకి రావడం అదృష్టంగా భావించారు. ఆ రాత్రి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతోనే పార్వతి వండి పెట్టింది. భద్రయ్య ఏమీ అనకుండా తిన్నాడు. కానీ ఉదయం నుండి భద్రయ్య అసలి రంగు బయటపడడం మొదలయ్యింది. సూరయ్య, పట్నంలో ఇడ్లీలు, నెయ్యి వేసుకొని తినడం నాకు అలవాటు. కానీ ఈ ఊర్లో దొరకదు కదా. సర్లే కాని మధ్యాహ్నం భోజనానికి మాత్రం కూర మంచి నాటుకోడి వడ్డించు. పట్నంలో బాయిలర్ కోడి తిని నా నాలుక చచ్చిపోయింది. మన పల్లెటూరు నాటుకోడి గట్టి వడలు తిని 20 ఏళ్ళైపోయిందిరా. అలాగే బావా, అలాగే. నువ్వు కోరి అడిగిన తర్వాత నేను కాదంటానా? నువ్వు పెద్దవాడివి, మా ఇంటికి వచ్చిన దేవుడివి. సూరయ్య వెంటనే వెళ్ళి తన దగ్గర ఉన్న 10 రూపాయలు తోడు పక్కన ఉన్న రామయ్య ఇంటికి వెళ్ళి 20 రూపాయలు అప్పుగా తీసుకొని వచ్చాడు. అలాగే రాజమ్మ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి మంచి బలమైన నాటుకోడిని తీసుకొని వచ్చాడు. పార్వతి ఎంతో కష్టపడి మంచి రుచికరంగా ఆ కూరను వండి పెట్టింది. భద్రయ్య కంచమంతా ఊర్చేసి 2 చేతులు నాకుతూ ఆవరంగా తిన్నాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా వారం రోజులు గడిచిపోయాయి. భద్రయ్య ఏ రోజు పప్పు చారు అడిగేవాడు కాదు. ఒకరోజు చేపలు కావాలి, మరుసటి రోజు మటన్ కావాలి,
ఇంకో రోజు రొయ్యలు కావాలి అని కోరికల చీట ఇప్పుతున్నాడు. సూరయ్య మాత్రం ఆయన పట్నం కోటీశ్వరుడని, లోటు ఏమీ చెయ్యకూడదని రోజూ ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి మరీ పెడుతున్నాడు. కానీ భద్రయ్య మాత్రం వెళ్ళే సూచనలు కనిపించడం లేదు. పగలంతా అరుగు మీద కూర్చొని ఊరులో వచ్చే పోయే వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాడు. 10 రోజులు గడిచాయి. సూరయ్య అప్పుల కోరులో కూరుకుపోయాడు. కూలికి పోక ఇంట్లోనే ఉండి చుట్టానికి సేవలు చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి భద్రయ్య గదిలో గురకపెట్టి నిద్రపోతూ ఉండగా సూరయ్య, పార్వతి గుడిసె వెనకాల కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు. ఆయన వచ్చి 10 రోజులు దాటిపోయింది. ఎన్ని రోజులైనా ఆయన పట్టణం వెళ్ళడం లేదు. రోజు వండలేక నేను చచ్చిపోతున్నాను. రోజు నాటుకోడి మాంసం అంటే ఎలాగండి? మనమే అత్యవసర బ్రతుకులు బ్రతుకుతున్నాం. పూట గడవని దరిద్రంలో ఉన్నాం. ఆయనకేమో ఎప్పుడు నోటికి రుచులు కావాలట. ఊరిలో మీరు ఇప్పటికే సగం మంది దగ్గర 100 రూపాయలు అప్పు చేశారు. ఇవన్నీ ఎలా తీరుస్తారు? నాకు తెలుసు పార్వతి, కానీ ఏం చేయమంటావే? ఆయన మనకు పెద్ద దిక్కులాంటి వాడు. ఆయన పట్నంలో కోట్లు తరిస్తున్నాడు. ఆయన మన గుడిసెకు వస్తే కాదని నేను ఎలా చెప్పేది? సూరయ్య గారి ఇంటికి వెళితే కనీసం అన్నం పెట్టలేకపోయాడని ఆయన 10 మందితో చెప్తాడు. మన పరువేం కావాలి? మన పరువు ఆకలిని తీర్చదండి. ఆయనకి పట్నంలో అంత వ్యాపారం ఉంటే 10 రోజులుగా ఆ వ్యాపారం వదిలేసి మన అరుగు మీద కూర్చొని ఏం చేస్తున్నట్టు? నాకు ఆయన తీరు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. నేను మొన్న బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మన గుడిసె పక్కన ఉన్న 7 గుంటలని పదే చూస్తూ పేపర్లో ఏవో లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు. పిచ్చిదానా, ఆ రాళ్ల గుంట్ల మీద ఆయనకి ఏం ఆశ ఉంటుంది? ఆయనకి పట్నంలో ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమతో చూడ్డానికి వచ్చాడే తప్ప ఇంకేమీ లేదు. రేపో మాపో వెళ్ళిపోతాడు పార్వతి. కొంచెం సర్దుకోవే. కానీ పార్వతికి మాత్రం భద్రయ్య మీద పూర్తిగా అనుమానం వచ్చింది. ఆయన మాటలకు చేతలకు పొంతన లేదని గమనించింది. మరుసటి రోజు సూరయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. భద్రయ్య అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడే కర్ణయ్య గారు అరుగు మీద కూర్చున్న భద్రయ్య దగ్గరకు వచ్చి ఆగాడు. పార్వతి లోపల కిటికీ దగ్గర ఉండి వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఏమయ్యా భద్రయ్య, పట్నం నుండి ఎప్పుడొచ్చావు? ఇంతకీ బేరం కుదిరింది? వచ్చి 10 రోజులయ్యింది కర్ణం గారు. ఆ సూరయ్య ఒట్టి వెర్రి వెంగలప్ప. వాడితో నేను రోజుకో నాటుకోడిని వండించుకొని తింటున్నాను. వాడేమో నా జర్జాలు చూసి భయపడిపోయి అప్పులు చేసి మరీ నాకు పెడుతున్నాడు. ఇంకో 2 రోజుల్లో వాడి మెదడుతో వస్తాను. అవునయ్యా, మన ఊరు పక్కన సర్కార్ వారు జాతీయ రహదారి వేయిస్తున్నారు. ఆ రోడ్డు సరిగ్గా ఈడు సూరయ్య గారి 7 గుంటల దారిలోనే వస్తుంది. నిన్నటిదాకా ఆ రాళ్ల గుంట ఎవ్వరూ 10 రూపాయలకు కూడా కొనలేదు. కానీ జాతీయ రహదారి వస్తే ఆ 7 గుంటల భూమి సరిగ్గా 1.5 లక్ష పలకవచ్చు. కానీ ఈ విషయం పల్లెటూరు బయట ఈ సూరయ్య గాడికి ఇంకా తెలీదు. నువ్వు ముందుగా వాడికి ఏదో ఒక 100 రూపాయలు ఆశ చూపి ఆ భూమి కాగితాలు నీ పేరు మీద రాయించుకో. మన ఇద్దరము చెరో సగం పంచుకున్నాం. నువ్వు భయపడకు కర్ణం, వాడు నా గుప్పెట్లోనే ఉన్నాడు. రేపు పొద్దున్న మెల్లగా మాట తీసి ఆ 7 గుంటల భూమి నా పేరు మీద రాయించుకుంటాను. 1.5 లక్ష మన జోబీలో పడినట్టే. ఈ మాటలు విన్న పార్వతికి గుండాగినంత పనయింది. ఈయన బంధుత్వం కోసం రాలేదు. తమకు ఉన్న ఆఖరి ఆస్తిని కాజేయడానికి వలపన్నాడని అర్థమయ్యింది. సాయంత్రం సూరయ్య రాగానే పార్వతి పూసగుచ్చినట్టు అంతా చెప్పింది. సూరయ్య రక్తం మరిగిపోయి, వాడి సంగతి తేలుస్తాను. మా ఇంట్లోనే కూర్చొని తిని నాకే ద్రోహం చేస్తాడా అని అంటూ గొడ్డలి పట్టుకోపోయాడు. ఆగండి, ఆవేశపడకండి. ఆయన మన ఇంటికి వచ్చిన చుట్టం. ఆయన్ని కొట్టి తరిమేస్తే
ఈ ఊరిలో మనకి చెడ్డ పేరు వస్తుంది. పైగా ఆయన మన దగ్గర తీసుకుంది ఏమీ లేదు. ఆయన తెలివిగా మనల్ని మోసం చేయాలనుకున్నాడు. మనం కూడా అంతే తెలివిగా ఆయన మనసు బాధపడకుండా ఆయన తత్వం బోధపడేలాగా మనం ఒక నాటకం ఆడదామండి. నేను చెప్పినట్టు చెయ్యండి. పార్వతి ఒక అద్భుతమైన పథకం వేసింది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే భద్రయ్య అరుగు మీద కూర్చొని, పార్వతి, ఈ రోజు నాకు నూనెలో బాగా వేయించిన చేపల పులుసు కావాలి అని జర్జాగా అరిచాడు. కానీ ఆ రోజు పార్వతి వంటగది నుండి బయటికి వచ్చి పాత ఇత్తడి పళ్ళెంలో చద్దన్నం మెతుకులు, నీళ్ళలాంటి మజ్జిగ, ఒక పచ్చి వెల్లుల్లిపాయ పెట్టి భద్రయ్య గారు ముందు పెట్టింది. ఏంటి చెల్లమ్మ ఇది? నేను చేపల పులుసు అడిగితే ఇది పంది కుక్కలు తినే అన్నం తెచ్చి పెట్టావు. అసలు సూరయ్యేడి? అప్పుడే సూరయ్య తల పట్టుకొని కన్నీరు కార్చుకుంటూ జుట్టు పీక్కుంటూ వచ్చాడు. పార్వతి కూడా కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఏరా సూరయ్య, ఏమైందిరా? పొద్దున్నే భార్యాభర్తలు ఏడుస్తూ ఉన్నారు. ఎవరైనా చనిపోయారా? చనిపోలేదు బావా, కానీ రేపు ఖచ్చితంగా చనిపోతాను. నా బ్రతుకు బజార్న పడింది బావా. నా కొంప కొల్లేరైపోయింది. నాకు ఉరితాడు తప్ప వేరే దారి లేదు. అరే, ఏమైందో సరిగ్గా చెప్పరా? నేనున్నాను కదా పెద్ద దిక్కుని. బావా, నువ్వు పట్నం నుండి వచ్చిన పెద్ద కోటీశ్వరుడివి. నీకు లోటు చేయకూడదని రోజుకో నాటుకోడి, మేక మాంసం, చేపల కూర, ఇలా వీటి కోసం వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర 5,000 రూపాయలు అప్పు చేశాను. ఈ 10 రోజుల్లో నీ భోజనానికి ఆ డబ్బులు ఖర్చయిపోయాయి. ఇందాకే సుబ్బయ్య వచ్చి నా డబ్బులు ఇప్పుడే కట్టు, లేకపోతే నీ దగ్గర ఉన్న 7 ఎకరాల బంజరు భూమిని నేను నా పేరు మీద రాయించుకొని నిన్ను ఊరి నుండి వెళ్ళగొడతానని చెప్పి వెళ్ళాడు. మాకు ఆ భూమి పోతే ఉండడానికి కూడా చోటుండదు బావా. అన్నయ్య, ఆయన మిమ్మల్ని రాజుగా చూసుకోవాలని మమ్మల్ని నట్టేట ముంచేశాడు. ఈ రోజు తినడానికి బియ్యం లేక పక్కింట్లో అడుక్కుంటే ఈ చద్దనం ఇచ్చారు. ఇప్పుడు ఈ భూమి పోతే మేమింకా బిచ్చగాళ్ళం అయిపోతాం. ఈ మాటలు వినగానే భద్రయ్య గుండె గుబేలమనింది. తను ఏ భూమికైతే 1,00,000 రూపాయలకు అమ్ముకోవాలని పన్నాగం పన్నాడో ఆ భూమి ఇప్పుడు వడ్డీ వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోతుందని అర్థమయ్యింది. తన పన్నాగం ఎక్కడ పాడవుతుందో అని భయపడ్డాడు. అరే అరే, ఎంత పని చేసావురా పిచ్చి సన్నాసి! ఆ సుబ్బయ్య చేతిలో ఆ భూమి ఎందుకు పెడతాం? వాడొక దొంగ. నువ్వేం భయపడకు. ఆ 7 గుంటల భూమి ఎంతరా విలువ? మహా అయితే 1,000 రూపాయలు అవుతుంది. నీ మీద ప్రేమతో 10,000కు ఆ భూమిని నేను కొనుక్కుంటాను. ఆ భూమి నా పేరు మీద రాసివు. 5,000 సుబ్బయ్య గారికి అప్పు తీర్చేసి మిగిలిన 5,000 చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని బ్రతకండి. మీ బావ ఉన్నాడని ధైర్యంగా ఉండో. సూరయ్య తన కుట్ర పారినందుకు లోపలే సంతోషపడ్డాడు. కానీ పార్వతి అడ్డుకొని ఆమె కళ్ళల్లో ఉన్న ఏడుపు మాయమై ఒక తెలివైన ఎంగమైన చిరునవ్వు కనిపించింది. ఆగండి అన్నయ్య, మీకు పట్నంలో కోట్ల విలువ చేసే వ్యాపారాలు ఉన్నాయి కదా, 100 మంది పనివాళ్ళున్నారు కదా. మీ కాలు తిరగడానికి మా ఊరి చివరి ఉన్న 7 ఎకరాల రాళ్ల గుట్ట ఎందుకండి? పైగా ఈ గుంట పక్కన మురికి కాలువ కూడా ఉంది. ఇంత దరిద్రపు భూమి మీద మీరు 10,000 పెట్టుబడి పెట్టడానికి మీకేమన్నా పిచ్చా లేక పట్నం వ్యాపారం బుద్ధా? భద్రయ్య ఒక్కసారిగా కంగు తిన్నాడు. పార్వతి మాటలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవును బావా, మా పార్వతి అడిగింది నిజమే కదా. నువ్వు ఇంత మంచివాడివి కాబట్టే నీకు ఈ రాళ్ళగుట్ట అమ్మను. ఇందాకే కర్ణం గారు వచ్చారు. సర్కారు వారు మన ఊరిలో జాతీయ రహదారి వేస్తున్నారట. ఆ భూమి విలువ ఇప్పుడు 1.5 లక్ష పలుకుతుందట. 1.5 లక్ష భూమిని 10,000 రూపాయలకు ఎందుకు ఇస్తాను బావా? ఆ వడ్డీ వ్యాపారి సుబ్బయ్య గాడు వస్తే
1.5 లక్ష ఇచ్చి భూమి తీసుకోమని చెబుతాను. ఈ మాటలు వినగానే భద్రయ్య ముఖం పాలుపోయింది. తన పడిన కుట్ర, కర్ణం గారితో రహస్యంగా మాట్లాడిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందని అర్థమైంది. అప్పటి వరకు వేసుకున్న పెద్ద మనిషి ముసుగు అప్పటితో తొలగిపోయింది. చూసారా అన్నయ్య గారు, బంధుత్వం పేరుతో వచ్చి 10 రోజులు మా ఇంట్లో మాంసాల మొంతలు మేసి చివరికి మా కూడునే లాక్కోవాలని చూశారు. మీ పట్నం వేషాలు మా దగ్గర పనికిరావు. పల్లెటూరు వాళ్ళు అమాయకులే, కానీ ఆత్మాభిమానం లేని వెర్రి వాళ్ళు కాదు. మీకు ఆ భూమి కావాలంటే 1.5 లక్ష ఈ పల్లెంలో పెట్టి వెళ్ళండి, లేదా మీ బ్యాగులు సర్దుకొని మీ పట్నం దారి పట్టండి. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి ఇంత మర్యాదగా అడుగుతున్నాం. అదే ఇంకెవరైనా అయ్యి ఉంటే మా ఆయన చేతికి పని చెప్పేవాడు. భద్రయ్యకు ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండే ధైర్యం లేకపోయింది. తన నిజస్వరూపం బయటపడినందుకు అవమానంతో తలదించుకున్నాడు. నన్ను క్షమించు సూరయ్య, నాకు ఉన్న అత్యాస వల్లే ఈ నాటకం ఆడాను. కరుణం గారి మాటలు విని నీ భూమిని తక్కువ ధరకే కాజేయాలని వచ్చాను. పల్లెటూరు వాళ్ళకి ఏమి తెలుస్తుందిలే అనుకున్నాను. కానీ పార్వతి తెలివితేటల ముందు నా బుద్ధి గడ్డి తినింది. భద్రయ్య తలదించుకొని బురద దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సూరయ్య సంతోషంగా పార్వతి వైపు చూశాడు. నిజంగానే నువ్వు చాలా తెలివైన దానివి పార్వతి. నీ సమయస్ఫూర్తి వల్ల ఇవాళ మన ఆస్తి తక్కింది. ఆ మోసగాడి పీడ విరగడయ్యింది. ఆ మోసగాడి వెళ్ళిపోయిన సంతోషంలో ఈరోజు ఒక కోడిని తెచ్చి వండుకున్నాం. పార్వతి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ 7 గుంటల భూమిని 1.5 లక్షకు అమ్ముకొని సూరయ్య దంపతులు తమకున్న అప్పులన్నీ తీర్చేసి మిగిలిన డబ్బులతో పచ్చని పొలం కొనుక్కొని సుఖంగా జీవించారు. ఇంటికి వచ్చిన అతిథిని దేవుడులా భావించడం మన ధర్మం. బంధుత్వం పేరుతో ముసుగులో వచ్చిన స్వార్థపరులని గుడ్డిగా నమ్మకూడదు. ఎటువంటి గట్టు పరిస్థితినైనా ఆవేశంతో కాకుండా తెలివిగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొంటే విజయం తప్పక వరిస్తుంది. చూశారు కదా, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.